ఆటో కార్మికులు సమ్మె విరమించాలి. ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ సమస్యలను పరిష్కరిస్తామన్న పొన్నం. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవట్లేదు. రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయట్లేదు. సర్కార్ 5 ఏళ్లు కూడా ఉండదన్న రామచంద్రరావు. 18 నెలలుగా ఆరోగ్యశ్రీ సిబ్బందికి జీతాలు లేవు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు 24 కోట్ల బకాయిలు, 1400 కోట్లు విడుదల చేయాలని హరీష్ డిమాండ్. బ్రిటన్లో ముగిసిన రేవంత్ పర్యటన. రేపు హైదరాబాద్కు వస్తోన్న సీఎం. ఉదయం 6 గంటలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి. కొండా సురేఖపై కుట్ర జరుగుతోంది. సుష్మిత వ్యాఖ్యలకు మంత్రికి సంబంధం లేదు. సురేఖకు అఖిల భారత ఓబీసీ సంఘం మద్దతు. కాంగ్రెస్లో అదృశ్య శక్తులుండరు. కాంగ్రెస్ మహాశక్తిగా పనిచేస్తుంది. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవన్న వాకిటి. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ. హద్దులు దాటితే ఎవరిని ఉపేక్షించం. ఇబ్బందులుంటే హైకమాండ్కి చెప్పాలన్న మహేష్. కొండా సురేఖ మాజీ OSD డ్రైవర్ అరెస్టు. తెలాపూర్లోని సుమంత్ ఇంటి ముందు అరెస్టు. ఓ వ్యాపారిని 10 కోట్లు డిమాండ్ చేశాడని ఆరోపణలు. రేపటి బీజేపీ దీక్షకు అనుమతి నిరాకరణ. ఫీ బకాయి, బీజేపీ లడాయి పేరుతో దీక్ష. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని నిరాకరణ. తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణం. ధాన్యం కొనరు, సాగునీరు ఇవ్వరు. కాంగ్రెస్ సర్కార్పై జగదీష్ రెడ్డి ఆగ్రహం. డిఎస్సిలో ముమ్మాటికి అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదన్న అమర్నాథ్. ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. విధ్వంసం నుంచి వికాసం వైపు పాలన. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్న అనగాని. చిత్తూరు జిల్లాలో టీచర్ సునీల్ కుమార్ సస్పెండ్. కులం పేరుతో విద్యార్థులను దూషించిన ఉపాధ్యాయుడు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేటు. బెజవాడకు మెట్రో కంటే మౌలిక సౌకర్యాలే ముఖ్యం. కేశినేని నాని అభ్యంతరం. 12,000 కోట్లతో మరో బెజవాడను నిర్మించొచ్చని కమెంట్. 20 రోజులైనా కనిపించని మత్స్యకారుల జాడ. కనీటి పర్యంతమవుతోన్న కుటుంబ సభ్యులు. ఓడల రేవులో సముద్రం వేటకు వెళ్లి మిస్ అయిన 7. విజయనగరం జిల్లాలో ప్రమాదం. పోలీస్ వాహనం బోల్తా. SI, పలువురు కానిస్టేబుల్స్కి గాయాలు. ఏఈ భార్య డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్. మరొకరికి అన్యాయం జరగకూడదన్న బంధువులు. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ గోడౌన్లో చెలరేగిన మంటలు. గుడిమల్కాపూర్లో భారీగా ఆస్తి నష్టం. తిరుపతిలోని హోటల్స్లో అధికారుల తనిఖీలు. కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు. కపిల తీర్థం దగ్గర A2B హోటల్పై చర్యలు. విశాఖ తీరంలో మత్స్యకారులకు తప్పిన ప్రమాదం. సముద్రపు నీరు చేరి మునిగిపోయిన మెకనైజ్డ్ బోటు. 5 మత్స్యకారులు సురక్షితం. శంషాబాద్ దగ్గర కంటైనర్ బోల్తా. హైదరాబాద్ బెంగళూరు హైవేపై ట్రాఫిక్ జామ్. పాలమాకుల దగ్గర తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్లో పలుచోట్ల వర్షం. ఆల్వాల్లో రహదారులపై వరద. వాహనదారులకు ఇబ్బందులు.